ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కర్నూలులో న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలులో న్యాయ రాజధాని చేయాల్సిందే అంటున్నారు. 3 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టిన న్యాయవాదులు కర్నూలులో బెంచ్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. బెంచ్ ఏర్పాటు అనేది చంద్రబాబు కుట్రలో భాగమని, ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నమని ఆరోపిస్తున్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారంటున్నారు న్యాయవాదులు. కర్నూలు నుంచి లోకాయుక్త, హెచ్ఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్ ను తరలించొద్దంటున్న న్యాయవాదులతో మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులంతా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఈ యొక్క గత 3 రోజుల పాటు నుండి ఈ కర్నూలు నుండి ఏదైతే ట్రిబ్యునల్స్ ఉన్నాయో వాటిని తరలింపును వ్యతిరేకిస్తూ న్యాయవాదులంతా ఈ యొక్క విధులను బహిష్కరించి నిరసనలను తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో న్యాయవాదులైతే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు న్యాయవాదులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ప్రభుత్వం ఇక్కడ నుండి ట్రిబ్యునల్స్ తరలింపుతో పాటు ఇక్కడ బెంచ్ను ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? మేము బెంచ్ నిర్ణయాన్ని కర్నూలు జిల్లా న్యాయవాదులు, మరి ముఖ్యంగా రాయలసీమ న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాయలసీమ ప్రజానీకం 2 కోట్ల మంది భిక్షగాళ్ళం కాదు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం మేము ఇక్కడ పాలి భాగస్థులము. 2014లో ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో ఖచ్చితంగా రాజధాని కర్నూలుకే రావాలా, గుంటూరులో హైకోర్టు పెట్టాలా. అయితే ఈ యొక్క అన్ని సంస్థలలో మన అమరావతిలో పెట్టడం మేము ఏమాత్రం కూడా సహించము. ఇప్పుడు మా ఉద్యమాన్ని నీళ్లు పోసి ఆర్పాలనే ఉద్దేశంతో నువ్వు ఏదో పత్రికా ప్రకటన చేసినావు తప్ప దానికి సంబంధించినటువంటి ఏ విధి విధానాలు కూడా తీసుకోలేదు. మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు కావాల్సింది హైకోర్టు బెంచ్ కాదు, ఫుల్ హైకోర్టు కర్నూలుకు కావాలా. న్యాయ సంబంధమైనటువంటి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్, 46 ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ పెట్టాలా. తద్వారా పేదరిక నిర్మూలన కోసం రాయలసీమ ప్రజానీకం మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయడానికే ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేయాలి తప్ప డైవర్షన్ పాలిటిక్స్ మేము ఒప్పుకోమని చెప్పారని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము హైకోర్టు రావాలని, ఫుల్ కోర్టు కోవాలని మేము ఎప్పుడూ కోరుతుంటాం. ఆ డిమాండ్ మీదే ఉన్నాం. అదేవిధంగా ప్రాణాలైనా అర్పిస్తాం, హైకోర్టు తెస్తామన్నాం. ఇవాళ పార్షియల్గా మీకు బెంచ్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి దాన్ని ఇవాళ క్యాబినెట్లో తీర్మానం చేశారు. అది మా సంతృప్తికరంగా లేదు. మాకు రావాల్సింది న్యాయ రాజధాని, హైకోర్టు ఫుల్ కోర్టుకు రావాలి. అదే మా డిమాండ్. మా జీవితం ఉన్నంతకాలం, న్యాయవాదులుగా బతికినంతకాలం హైకోర్టు న్యాయ రాజధాని కోసం, అలాగే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఫుల్ హైకోర్టు కావాలనే కోరుకుంటాం. పోరాడుతూనే ఉంటాం, ప్రాణాలైనా అర్పిస్తాం. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయమని కోరుతామని చెప్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కర్నూలులో బెంచ్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ బెంచ్ నిర్ణయం అనేది కేవలం ఇందాక మిత్రుడు చెప్పినట్టుగాను అగ్గి మీద నీళ్లు చల్లడం తప్పనిచ్చి ఏది కాదు. ఇది కాలయాపన చేయడానికి న్యాయవాదుల ఉద్యమం తీవ్రతరం అవుతుందేమో, ప్రజా సంఘాలు కూడా దానిలో ఇన్వాల్వ్ అవుతాయి, ప్రజా ఉద్యమం అవుతుందేమో అని ఒక భయంతో కేవలం దీని మీద నీళ్లు చల్లడానికి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఆయన చెయ్యడు, ఖచ్చితంగా చేయడు. ఎందుకంటే ఆయన సీఎం ఉన్నప్పుడు ఇంతకుముందే బెంచ్ అనౌన్స్ చేశాడు, ఆయన ఇవ్వకుండానే పోయినాడు. అదేవిధంగా కాలయాపన చేసి దీన్ని ఇట్లానే ఈ ఉద్యమాన్ని నీరుగార్చే పద్ధతిలో పోతే కానీ అవుతుందని చెప్పేసి అనే ఉద్దేశంతో, కుట్రపూరితమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈరోజు బెంచ్ అనే మాటను తీసుకొచ్చడానికి బెంచ్ కూడా ఇవ్వడు. ఇది జరగని పని. అది నేను చెప్తున్నది. మీరేమంటారు? ఇప్పుడు చూసుకున్నట్లయితే సిచ్యువేషన్ కర్నూలులో హైకోర్టు చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆ తరఫున ఆలోచించట్లేదు. ఎట్లా చూడొచ్చు అంటారు? కర్నూలు న్యాయవాదులు ఎప్పుడు కూడా హైకోర్టు బెంచ్ కోసం అడగల, హైకోర్టునే అడిగినారు. కాబట్టి నేను బెంచ్ ఇస్తాను, హైకోర్టు ఇవ్వనంటే ఎట్లయితుంది? అప్పుడు శ్రీబాగ్ ఒప్పందాన్ని పక్కన పెట్టినట్టే. ఖచ్చితంగా ఈ యొక్క కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకే తమ పోరాటం కొనసాగిస్తామంటూ న్యాయవాదులంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.